ఆ గేట్ దగ్గర ఎవరు నిలబడకండి, కూర్చుని పోండి. ఎక్కడంటే అక్కడ కూర్చుని పోండి, కూర్చుండి సెటిల్. అక్కడ కొంచెం ఖాళీ ఉంది ఇక్కడ, నానా ఆ ఖాళీ ఉంది వచ్చారా ఆ తమ్ముడు. నిలబడకండి, ఎవరు నిలబడకండి. దేవుని వాక్యాన్ని వింటున్నాను మనందరూ హల్లెలూయా. త్వరగా వదిలేండి అన్న మనందరూ హల్లెలూయా. ఓకే, ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దేవుని దాసుడు తమ్ముడు శామ్యూల్ రాజు మన మధ్యలో ఉన్నాడు. దేశం కూడా ఒకసారి పిల్లరా తమ్ముడు, దేవుడు ఈయన్ని దీవించి రాబోతున్న రోజుల్లో మరింత బలంగా ఈ ప్రాంతాల్లో వాడుకొనను గాక. వేదిక మీద ఉన్న మరి పెద్దలు అంకులు కుసుమయ్య గారికి, తమ్ముడు ప్రశాంత్, ఇక్కడ దైవజన గారు, బ్రదర్ తమ్మినాయుడు ఎక్కడున్నాడు, జంట ఇచ్చాడా ఇక్కడ తమ్మినాయుడు గారికి, నాతో వచ్చిన పాల్కి, శేఖర్, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తితే ప్రభుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం. 2 చేతులెత్తి నోరు తెరిచి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి మన మధ్యలో దిగి రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యలో దిగి వస్తుంది. ఒక్కొక్కరిని ప్రభు ముట్టి, ఒక్కొక్కరిని ప్రభు తాకి. హల్లెలూయా. వందనాలు యేసు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నా తండ్రి నీకు స్తోత్రం. మేడగదిలోనికి దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి ప్రాంతానికి, మందిరంలోనికి దిగిరండి ప్రభు. ఒక్కొక్కరిని తాకండి ప్రభు, ఒక్కొక్కరిని తాకండి ప్రభు, ఒక్కొక్కరిని విడిపించండి ప్రభు. ప్రతి బంధకము తెగిపోవును గాక, ప్రతి అవసరత తీర్చబడునుగా గేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఇంతమంది తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నాకింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఘోరపాపి అయిన నేను ఘోరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరగా ఆరాధన 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 ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కల్వారి సిలువలోన నీ రక్తమంత కార్చితివే అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగే నయ్యా అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగే నయ్యా ఆరాధన ఆరాధన అందరూ ప్రైజ్ ది లార్డ్ ఆరాధన ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన ఆమేన్ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. That's what we put here. Your power. Your power. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. 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 Aradhana, Stuti Aradhana, Aradhana, Stuti Aradhana, Aradhana, Stuti Aradhana, Hallelujah, Nike Aradhana, Aradhana, Stuti Aradhana, Aradhana, Stuti. Hallelujah.
నారాధన ఆరాధన స్తుతి రెండు చేతులు పైకెత్తి ఒకసారి. ఆరాధన స్తుతి ఆరాధన నీకే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చప్పట్లు కూడా దేవుని పడతారు. Thank you, Lord. Hallelujah. Hallelujah. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభువా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు అనేక ఇతరులను చూడలేకపోయారు ప్రభావ. కేవలం మీ కృపను బట్టి ఇతరులను చూడగలిగాము నాయన. స్థలమునేది, సమయమునేది మేము నీ వారు నాయన. ప్రభావ వచ్చిన వారందరినీ దీవించండి నాయన. అందరు కన్నీళ్లు తొడవండి. అందరి మీద ఉన్న కాడి విరగొట్టండి. అందరి శాపాన్ని విరగొట్టండి నాయన. అందరి తలల మీదకి మీ ఆశీర్వాదాన్ని పంపించండి తండ్రి. మీ కృపగా అప్పగించుకుంటున్నాను తండ్రి నాయన. నాయన మంచి వాతావరణం అనుగ్రహించారు ప్రభావ. మీ చిత్తాన్ని బట్టి, మీ సంకల్పాన్ని బట్టి నాయన ఈ రోజు మేము అందరం మందిరంలో కూడుకుని ఉన్నాం నాయన. మీరే బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, చివరి వరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చమని, ప్రతి ఆటంకమును ఎత్తివేయండి ప్రభువా. మీరు మా పక్షంగా ఉండి నాయన విజయాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. నాన్న సౌండ్ బాక్స్ కి కొంచెం ఎదురుగా నిలబడకండి. ఎవరు నాకు వినబడాలి కదా. బాబు శేఖర్, సౌండ్ బాక్స్ కి ఎవరు ఎదురుగా నిలబడతారని చెప్పి నాకు వినబడాలి. హల్లెలూయా. ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయం
23వ వచనాన్ని ఎవరైనా చదవండి. అందరూ తీరండి. కీర్తన గ్రంథము 136వ కీర్తన 23వ వాక్యం. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. పిల్లలు, ఈ 136వ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి వచనంలో కిందన ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట. ఓకే, ఈ మాట ఈ కీర్తన గ్రంథంలో మనం గమనిస్తాం. ఇప్పుడు ఇక్కడ దావీదుడైన దావీదు రాస్తూ ఈ 130వ కీర్తనలో మొత్తం ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా చెప్పేశాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. టోటల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలీయుల యొక్క మొత్తం చరిత్ర అంతా చెప్పేశాడు ఇందులో. దేవుడు ఎలా విడిపించాడో, దేవుడు ఎలా కార్యాలు జరిగించాడో అన్ని ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. అదేంటంటే, మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా వర్తమానం ఏంటో తెలుసా? దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఒక సహోదరుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈ రాత్రి మనం కొన్ని విషయాలు గమనిద్దాం. మనం గమనిస్తే దేవుని ప్రజలని, ఇశ్రాయేలీయుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. నిశ్చయముగా చూచితిని, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి అనగా యోబేసీలకు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. 9వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, నేను చూచితిని. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు దేవుని ప్రజలు ఐగుప్తులో వారు పడిన హింస, ఐగుప్తులు పెట్టిన శ్రమ, పిల్లగా 430 సంవత్సరాలు అదే దేశంలో ఉన్నారు. కానీ ఆ దేశం వారిది. కానీ కొంచెం తగ్గించిన మాస్టర్ తగ్గించి అందులో 430 సంవత్సరాలు వారు ఉన్నా ఆ దేశం వారిది కాదు. పిల్లగా సొంతిల్లు లేదు వాళ్ళకి, అంత అంతే. ప్రయాస అంతా ఏమైపోతుంది? అందరూ చూడాలి. ఐగుప్తులో వారి పట్ల ప్రయాస ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం లే. చాలాసార్లు అంటుంటారు, ఈ ఊరు వచ్చి చాలా కాలం అయిందా, మనము చిన్న ఇల్లు కూడా సంపాదించుకోలేకపోయాం అంటారు కదా అప్పుడప్పుడు కొంతమందిని. ఏమి సంపాదించలేదు, దే హ్యావ్ నథింగ్. అంతేకాదు వారు ఆ దేశంలో దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అయి ఉండొచ్చండి? ఒక తరం ఒక 40 సంవత్సరాలు అంట. ప్రతి 40 సంవత్సరాలు ఒక తరం మారిపోతుంటుంది. ఏంటి కాదు, ప్రతి 40 సంవత్సరాలకు ఒక తరం మారిపోతుంటది. ఇప్పుడు 430 సంవత్సరాలు ఎన్ని తరాలు వచ్చిందంటే
సుమారు 8, 9 తరాలు తరతరాలుగా ఆ శాపాన్ని వారు అనుభవిస్తున్నారు. అక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇశ్రాయేలీలంట ఐగుప్తులో వారట 2 విధాలుగా ఉన్నారట. ఒకటి చూడండి, ద్వితీయోపదేశకాండం 4:20 చూడండి. ద్వితీయోపదేశకాండం 4:20 చూడండి. 4:20, Deuteronomy 4:20. యెహోవా మిమ్మల్ని చేపట్టి ఆ. ఉమ్. 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 ఏ కొలిమి? ఐగుప్తు దేశం ఎలా ఉందంట? ఇనప కొలిమి అన్నావు సరే. ఇనప కొలువుని మీరు ఎప్పుడైనా చూసారా? చూసుకుని చేస్తాను. ఇనప కొలువుని చూస్తారా? ఓకే, స్టీల్ ప్లాంట్ లో ఉంది ఇనప కొలువు. బ్లాస్ట్ ఫర్నేస్ అంటారు దాన్ని. 2000 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఐరన్ మెల్ట్ అవుతుంది. ఐరన్ ఓర్, ఆ కేకే కిరణ్ డబ్బని తీసుకొచ్చిన ఐరన్ ఓర్ అందులో వేస్తే 2000 డిగ్రీల సెల్సియస్ పెట్టినప్పుడు అది కరిగిపోయి అది ద్రవ రూపంలో మారిపోతుంది. అందులో ఎవరైనా మనిషి పెడితే కనబడతాయి, నువ్వు ఏదైనా వేస్తే కనబడదు. భయంకరమైన వేడి. ఇప్పుడెలా అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. అంతేకాదు, అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళకి అందరికి 12 hours 8 hours ఉంటే, ఆ బ్లాస్ట్ ఫర్నేస్ లో పనిచేసే వాళ్ళకి 2 రోజులకి 4 hours, 2 days కి 4 hours ఉద్యోగం. చాలా ఇబ్బందికరమైన వాతావరణం, ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇనప కొలుములో ఉన్నట్లుగా దేవుని ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు నలిగిపోయారు, కరిగిపోయారు, కాల్చబడ్డారు, తృణీకరించబడ్డారు, వికారమైపోయారు. అంతేకాదు పిల్లరా, చూడండి మరొక దాంతో ప్రభు పోల్చాడు. ద్వితీయోపదేశకాండం 6:12 చూడండి. ద్వితీయోపదేశకాండం 6:12 చూడండి. దాసుల గృహమైన అందరూ తినేనన్నా. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి తప్పించిన యెహోవాను. ఏ గృహం అంట? అదే దేంతో పోల్చాడు? దాసుల గృహము, హౌస్ ఆఫ్ స్లావరీ అన్నాడు ఇంగ్లీష్ లో. క్వార్టర్స్ ఆఫ్ స్లేవ్స్ అంట. పూర్వదినాల్లో పశువులు సంతలు కొన్నట్టుగా మనుషులు కొనేవారు. పశువులు సంతలో పశువులు కొన్నట్టుగా మనుషుల్ని బానిసలుగా కొనేవారు. పిల్లరా, వయసును బట్టి మనిషిని బట్టి ఇంత రేటు పశువుని కొన్నట్టుగా కొనేవారు. కొన్ని తీసుకెళ్లి వారికి చెవికి ఒక కన్నం పొడిసేవారటండి. చెవికి ఒక కన్నం పొడిసి అక్కడ చిన్న పొల్లో, లేకపోతే చిన్న ఇనప మొక్క, లేకపోతే వెండి మొక్క, ఏదో మొత్తం ఇయర్ మార్కుడు అంటారు. ఇయర్ మార్కుడు ఎవరికైనా చెవి కన్నం చేసి వాడు పెట్టాడంటే వాడు ఒక బానిస అని అర్థం. అంతేకాదు, లైఫ్ టైం స్లేవ్ అంట. జీవితకాలం అంతా బానిసే. ఈ దాసుల గృహము అనే మాట గురించి మనం చూసినప్పుడు, ఈ దాసుల గృహం అంటే ఒక ఇల్లులా ఉంటుందంట. అందులో పగలంతా పనిచేయడం, రాత్రంతా పనిచేయడం, ఏదో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఒక గృహంకి వస్తారు. తిండి సరిగ్గా ఉండదు పిల్లరా, నిద్ర ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది లేదు. పిల్లలకి కుటుంబం లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, తల్లి లేదు, ఎవరు లేరు. ఒంటరిగా బ్రతుకున్నంత కాలం బానిసగా బ్రతకడం అండి. దీన్ని ఏమంటారంటే దాసుల గృహము అంటారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాసుల గృహంలో ఉన్నట్టుగా ఉన్నారు. ఒక ఇల్లు లేదు, ఒక పొల్లు లేదు, ఒక పొలం లేదు, సొంతం ఏది కాదు, ఒక బలిపీఠం లేదు, ఒక మందిరం లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. ఎప్పుడు పడితే అప్పుడే శ్రమ, ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడైన ప్రభు జ్ఞాపకము చేసుకున్నాడు. ఒక రోజు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా జ్ఞాపకం చేసుకుని తన సేవకుడైన మోషేని పంపించి ఒక్క రాత్రిలో వారిని ఐగుప్తులో నుండి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మైపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అంటే ఓవర్ నైట్ అని అంటే సార్, ఓవర్ నైట్ అంటే అంత ఒక్క రాత్రిలో
ఎలా చూపించారు? ఒక్క రాత్రిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒక్క రాత్రిలో ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది. ప్రొఫైల్ మొత్తం మారిపోయిందండి. స్తోత్రం చెప్పండి కనుక. హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయం చేశాడు, తన ప్రజల్ని నడిపించాడు. మళ్ళా మూసేశాడు సముద్రాన్ని. మూసేస్తే ఐగుప్తీయులు, ఫరో అందరూ మునిగిపోయారు. ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఇశ్రాయేలీయులారా మీరు ఇప్పుడు దాసులా అని అడిగితే ఏమంటారు? ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత వారు దాసులా? ఇంకా నో మోర్ స్లేవ్స్. మరి ఎవరి మీద అడిగితే ఏమంటారంటే మేము దాసులు కాదు, మేము ఒక దేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడిన వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మారిపోతాడు. ఆమేన్. పిల్లల ఎర్ర సముద్రం దాటగానే ఒక దేశముగా మారిపోయారు. అంతవరకు దేశము లేదు, ఒక ఇల్లు లేదు, ఒక పొల్లు లేదు, అద్దెకున్నట్టుగా ఉన్నారు. కష్టము, శ్రమ అంతా. ఎర్ర సముద్రం దాటగానే వారు ఒక దేశముగా స్వతంత్రత వచ్చేసింది. పిల్లరా, ఎవరి కింద వారు పనిచేయట్లేదు. ఇక ఎవరి మాట వినాల్సిన, ఎవరికో దాసులుగా ఉండాల్సిన పని. ఇనప కొలుమే లేదు, దాసుల గృహం లేదు. బలమైన దేశముగా దేవుడు మార్చాడు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10-11 వచనాలు. నీ దేవుడైన యెహోవా ఇస్సాకు చదువునా పిల్లల కానాను దేశంలో ప్రవేశపెట్టి గొప్ప మంచి పురుగులను కట్టని పురములు అన్నారండి. ఏ పురములు? వీళ్ళు పట్టుకున్నారా? ఆల్రెడీ కట్టేసి ఉన్నాయా? వీరు వెళ్ళేసరికి, వీరు కానాను దేశంలో ప్రవేశించేసరికి ఆల్రెడీ అక్కడ కట్టేసిన ఇల్లు, కట్టేసిన పట్టణాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పిల్లల మన ఆంధ్రప్రదేశ్కి ఏమి లేదు, రాజధాని కోసం ఎన్నో పుర్రాకులు పడుతున్నారు. 2 లక్షల కోట్లు కావాలంట, 40 సంవత్సరాలు పడుతుందంట. ఎవడు చూశాడో, ఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో. రాజధాని లేదు. హల్లెలూయా. పిల్లరా, అది కట్టాలంటే ఎంతో ప్రయాస. అయితే దేవుని ప్రజలంట కానాల్లో ప్రవేశించినప్పుడు గట కట్టేసిన పురాలు ఉన్నాయంట. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ కట్టేసిన పట్టణాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఇంకా చదువున్నారా? ఎడ్లను వీరు తప్పకుండా తవ్వేసిన బావులు ఉన్నాయంటే అక్కడ. నాటిన ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఒలివ తోటలు ఉన్నాయి. పిల్లలు ఇక్కడ గమనిస్తే ఎంత శ్రేష్టమైన పట్టణాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. కానాను దేశం పిల్లల ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన, అతి సారవంతమైన నేల ఎక్కడ ఉందంటే ఇజ్రాయేల్లోనే, కానాను దేశంలోనే ఉంది. హల్లెలూయా. నేను దేవుని కృప వల్ల నాకు 3 సార్లు వెళ్ళొచ్చాను ఇజ్రాయెల్ దేశానికి. ప్రభు తీసుకుని వెళ్ళండి అన్న. పిల్లల అక్కడ పండే పంట ఎలా ఉంటుందో తెలుసండి. మనకి దానిమ్మ పండు ఎంత ఉంటుంది? దానిమ్మ పండు ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? అక్కడ దానిమ్మ పండు 2 చేతులతో పట్టుకోవాలి. 2 చేతులతో పట్టుకోవాలి. ఎంత పెద్దదే. పిల్లల మనం బంగాళదుంపలు ఒక చెట్టుకి పండిస్తామా? వాళ్ళేమో వేరులో బంగాళదుంపలు, దాని బయటికి కనిపించే దగ్గర ఏమో వంకాయలు, దొండకాయలు, బెండకాయలు మనం పండిస్తారు. ఒకే చెట్టుకి రెండు పంటలు. హల్లెలూయా. మీ ఊర్లో ఆవులు, గేదెలు పాలు అందిస్తాయి ఒక రోజుకి? మాట్లాడలేదు. 5 లీటర్లు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక ఆవు 100 లీటర్లు పాలు ఇస్తుంది. ఆ పొదుగులు మోయలేక పాలు కారిపోతుంటాయి. ఆ అరణ్యాల్లో, ఆ చెట్లలో నుండి ఆ తేనె అలా కారుతా ఉంటది. అందుకే ఆ దేశానికి ఏం పేరు పెట్టారు? పాలు తేనె. ఎక్కడ చూసినా పాలు తేనెలు ప్రవహిస్తూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ దేశంలో తొలకర వర్షం, కడవర వర్షం, 2 వర్షాలు పడతాయి. ఆ వర్షాలు ఎంతో సారవంతమైన పంటలు వారికి అందిస్తున్నాయి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ప్రపంచంలో గొప్ప దేశం ఏం దేశం? పేరు చెప్పండి. పవర్ఫుల్ కంట్రీ అమెరికా కదా.
అమెరికా దేశాన్ని నడిపిస్తున్నది ఎవరంటే ఇజ్రాయేలీలండి. అమెరికా యొక్క ఫైనాన్సెస్ ఇజ్రాయెల్ చేతిలో ఉందంట. అమెరికా యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ ఇజ్రాయెల్ చేతిలో ఉందంట. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా వాళ్ళ పిల్లక ఇజ్రాయెల్ చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేనివాడు రెండు చేతుల పైకి బలమైన అది కాదు, బలమైన జనముగా దేవుడు చేస్తాడు నిన్ను. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఎన్నిక లేనివాడైనా, ఒంటరి వాడైనా, బలహీనుడైనా, దరిద్రుడైనా బలమైన జనముగా మారిపోతాడు. దేన దశలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాను. 1947 సంవత్సరం 48 అందరూ వినాలి. ఏంటమ్మా ఓయమ్మా ఆవిడ బాధ్యత చూడండి సార్. లేకపోతే ఆవిడ అలా తీసుకుని బయటకు కూర్చొని గాయత్రి ఆటలాడుకుంది. దేవునికి స్తోత్రం. 1948 సంవత్సరం ఇజ్రాయేల్కి అప్పుడే స్వతంత్రత అప్పుడే వచ్చింది. స్వతంత్రం వచ్చిన మరుసటి రోజే చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ అని యుద్ధం ప్రకటించారు. చిన్న దేశం చెప్పండి గట్టిగా, ఏ దేశం? చిన్న దేశం. కానీ ఆ దేశానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు. చిన్న దేశం, గొప్ప దేవుడు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్వతంత్రం వచ్చిన మరుసటి రోజే యుద్ధం ప్రకటించారు. మా దగ్గర ఆయుధాలు లేవు, ఆర్మీ లేదు, ఏమి లేదు. చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ యుద్ధం ప్రకటిస్తే అప్పుడట దేవుడు యుద్ధం చేసాడంట. ఏం చేశాడు తెలుసా? దేవుడు కందెరేగలను పంపించాడంట. ఏ ఏగలే? కందెరేగలు పంపించాడంట ఆ శత్రు సమూహం మీదకి. కొడుతుంటే తెలిసి ఎందుకు ఎలా గెన్నలు వదిలేసి జ్వరం వచ్చేసి అయ్యో యుద్ధానికి నమస్కారం, బతుకుంటే బలుసాకు తింటారు, బతుకుంటే పట్టణాలు అమ్ముకుంటారు, బీచోడికి వెళ్ళని చెప్పి అదే మారి ఇప్పుడు శత్రువులు అందరూ అత్యధికమైన విజయం దేవుడు ఇచ్చాడు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీవు బలమైన జనాంగంగా మారిపోతావు. ఆమేన్. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేదు. ఇప్పుడు యు హావ్ నథింగ్. బట్ వన్ డే ఈస్ కమింగ్. ఒక రోజు రాబోతుంది. యూ విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్. నువ్వు అన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. అంటే ఈ రాత్రి మనం ఏమని అడగాలి? ప్రభు నన్ను జ్ఞాపకము, రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలీయులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటిది. రెండో పాయింట్లోకి నేను వస్తున్నాను. ఒకసారి ఆదికాండంలోకి రండి. 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. అయితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చదువుతుంటే ఏదో పద్యం చదివినట్టు ఉంది. పద్యం విశ్వదాభిరామ వినరరామ బాగా చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడట నోవహును ఆ ఓడలో అతనితో కూడిన సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకము చేసుకునేది. ఆమేన్. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, పశువులు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే వెంటనే ఏమైంది తెలుసా? ఒక వాయువు విసిరినట్లు దేవుడు చేశాడట. ఆ వాయువు విసిరిన తర్వాత భూమి మీద ఉన్న నీరంతా ఆరిపోయిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీకు చిన్న ప్రశ్న అడుగుతారు. దేవుడు నోవహును తన భార్యని, ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు, 3
కోడలు మొత్తం ఎంతమంది అయ్యారు? 6. ఏ ఊరమ్మ మీదే? పండుగలు వాళ్ళలోకి వెళ్ళారు. దేవుడు అన్నాడు, జతలుగా పశువులను, పక్షవాదులను, జంతువులను లోపల తీసిరా నోవా, నేను భూమిని నాశనం చేయబోతున్నాను అంతే. అన్ని తీసుకెళ్ళాడు. పిల్లల చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ప్రభు అన్నారు, నోవా వాడ తలుపు నువ్వేయాలా నేనే వేయాలా? వాడ తలుపు ఎవరు వేశారు? చెప్పాలి గట్టిగా. ఒకవేళ నోవా వేసుంటే మళ్ళీ తీసేస్తాడేమో, ఒకళ్ళు తీసేస్తాడేమో అని చెప్పి దేవుడే వేసినట్టు వాడికి తలుపు. ఆయన తలుపు వేస్తే ఎవరు తీయగలడు? ఆయన మూస్తే హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు తెరిచిన తలుపులు ఎవ్వరు మూయలేరు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, శత్రువుల ఎదుట శత్రువులకు ఆయన మూసిన తలుపులు ఎవరు తీయలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. నోవాహు లోపల ఉన్నాడు, బయట తలుపు దేవుడు వేశాడు. పిల్లల భయంకరమైన వర్షం పడింది, భూమి అంతా మునిగిపోయింది, సకల శరీరాలు ప్రాణాలు పోయాయి, అందరూ చచ్చిపోయారు, జంతువులు పోయాయి, అన్నీ పోయాయి, పర్వతాలు మునిగిపోయాయి. ఓడ తీరుతూ ఉంది. అది ఏ ఓడ తెలుసా? అది రక్షణ ఓడ. హల్లెలూయా. రక్షణ ఓడలోనికి ఎవరైతే వస్తారో వారు మునిగిపోరు, వారు తేలుతారు, వారు బ్రతికి బట్టగడతారు, వారు క్షేమంగా ఉంటారు. ఆమేన్. ఓకే, వర్షం తగ్గింది, అందరూ చచ్చిపోయారు. వాడ ములిగిందో తెలియదు, తేలిందో తెలియదు, ఎక్కడ దిగిందో తెలియదు, ఎక్కడ ఆగిందో తెలియదు. నోవాహు లోపల ఎలా ఉన్నాడు? బిక్కుమని ఉన్నాడు. పిల్లల లోపల ఉన్న అన్ని తగ్గుముఖం పట్టాయి. ఆహారం అయిపోతుంది, లోపల వాటర్ అయిపోయింది, అన్ని తగ్గిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక, ఒకవేళ తలుపు తీర్తామంటే దేవుడు వేసాడు తలుపు, దేవుడు వేసిన తలుపు నోవా తీయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, బయటికి రావాలి కదా నాయన. అప్పుడట దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుని బయట నిలబడి తలుపు ఓపెన్ చేసి, నోవా బయటికి రా, వెల్కమ్ అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బయటికి వచ్చి వెల్కమ్ రా బయటకు అని చెప్పి దేవుడు ఏం చేశాడట? 9వ అధ్యాయం 1వ వచనం. దాని ముందు 8:15 చదువున్నాను. అప్పుడు దేవుడు వాడలో నుండి బయటికి రండి. ఇప్పుడు 9:1 చదవండి. మరియు దేవుడు నోవాహును దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నోవాహు బయటకు వచ్చాడు. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే క్రిటికల్ పరిస్థితుల్లో నుండి, ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆమేన్. ఒకరోజు ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఆ యవనస్తుడి పేరు జిమ్మీ అంట. ఏం పేరు? జిమ్మీ. అది ఆ వీధిలో ఒక చర్చ్ ఉండేదట. ఇలాగా ఈ రోడ్డు పక్కన చర్చ్ ఉండేదట. రోజు రోజు డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు చర్చి దగ్గరికి వచ్చి అనేవాడట, లార్డ్ ఐ ఆమ్ జిమ్మీ అనేవాడట. దేవా నేను జిమ్మీని అని చెప్పి వెళ్ళిపోయాడట. అదే ప్రార్థన. ప్రతిరోజు రావడం, చర్చి ముందు నిలబడటం. ఏమనేవాడంట? త్వరగా జిమ్మీ, లార్డ్ ఐ ఆమ్ జిమ్మీ చెప్పండి. ప్రభువా నేను జిమ్మీని అని చెప్పి వెళ్ళిపోయాడట. రోజు ఇదే పని. ఒక రోజు డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందండి. దీనికి యాక్సిడెంట్ అయిపోతే చాలా ప్రమాదం అయిపోయిందంట. ఐసీలో ఉన్నాడట, ఎక్కుతున్నాయట. డాక్టర్ చెప్పారంట, ఈ జిమ్మీ చచ్చిపోతాడు, అయిపోయింది ఈ పని, రేపు మీ కొబ్బరిని చెప్పేసుకోండి అందరికనే, రేపు ఉదయం వచ్చి డెడ్ బాడీ పట్టుకెళ్ళిపోండి అన్నారంట. ఆ రాత్రి ప్రాణంతో పోరాడుతున్నాడు జిమ్మీ. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. ఈలోపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో
ప్రభు వచ్చారట ఆ గదిలోనికి. ప్రభు వచ్చారట గదిలోనికి. ప్రభు వచ్చి జిమ్మి ఐ ఆమ్ జీసస్ అని చెప్పారు. ఇప్పుడు మాత్రం చెప్పండి గట్టిగా. రోజు ఏం ప్రార్థన చేసేవాడినా? లార్డ్ ఐ ఆమ్. ఆ ప్రాణాపాయ స్థితిలో దేవుడు వచ్చాడంట, జిమ్మి ఐ ఆమ్ జీసస్ అన్నట. వెంటనే లేచి కూర్చున్నాడంటండి. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు జిమ్మిని. వెంటనే ఆరోగ్యం వచ్చేసింది. వెంటనే కూర్చున్నాడు. ఉదయం డాక్టర్లు వస్తారు కదండి, ఈ జిమ్మి పోయేటోడు అనుకునేసరికి ఇక్కడ జిమ్మి మంచం మీద కూర్చొని వాక్యం చదువుకుంటున్నాడంట, చేతులు ఎత్తి ఆరాధన చేసుకున్నాడంటే పొరపాడైపోయింది డాక్టర్లకి. మెడికల్ వరల్డ్ ఆశ్చర్యపోయిందంట. ఏం జరిగింది నీకు జిమ్మి? జిమ్మి అన్నాడంట, ప్రభు నన్ను జ్ఞాపకము. హల్లెలూయా. నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకుంటే బయటకు వచ్చేసాడు. నోవాహు బయటకు వచ్చి బలి అర్పిస్తున్నాడు. ఒక బలిపీఠం కట్టాడు. పవిత్ర పక్షులన్నింటినీ తీసుకొచ్చి బలి అర్పిస్తే దేవుడు ఆగ్రహించి, నోవా ఇంకెప్పుడు నేను జల ప్రళయం చేత భూమిని నాశనం చేయను నోవా, ఇదిగో నేను దీవిస్తున్నానని. ఈ రాత్రి దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి వచ్చేసి నువ్వు విడుదల పొందేసి ఆశీర్వదించబడతావు. ఆమేన్. నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. ఈ 2026 సంవత్సరం నేను దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, మీ మీద ఉన్న శాపం దేవుడు కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరికి తెలుసు కదా కొల్లుగూడ, తెలుసా? కొల్లుగూడ ఎంతమంది తెలుసు? కొల్లుగూడ రాయగడ దగ్గర వెళ్ళారు ఎప్పుడైనా? ఓకే. చాలా సంవత్సరాల క్రితం కొల్లుగూడ ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళేసరికి అన్ని పెంకిటిల్లు, చాలా పేదవారు. పిల్లల ఆ ఇంట్లో తలుపులు లేవు, పాపం కిందన ఖర్చులు లేవు, చాలా పేదరికలు ఉంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, నేను వీరిని ఆశీర్వదిస్తానని చెప్పు, వీరి మీద శాపాన్ని కొట్టివేస్తానని చెప్పు, అందరికి మంచి గృహాలు ఇస్తున్నానని చెప్పు అన్నాడు ప్రభు. ఆయన చెప్పమంటే నేను చెప్పాలి కదా. ఆ మీటింగ్ లో ఇలా పెద్ద మీటింగ్ పెడితే, నెక్స్ట్ ఇయర్ దేవుడు మీ అందరికి గృహాలు ఇవ్వబోతున్నాడు, మీ పీకులన్నీ లేపేస్తాడు దేవుడు, మీకు స్లాబ్ ఇల్లు ఇస్తాడు, మీ గృహాలు మారిపోతాయి, మీ స్థితిగతులు మారిపోతాయి అని యేసు నామములో ప్రకటించడం వచ్చేసాను. పిల్లరా మళ్ళీ నేను నన్ను పిలిస్తే నేను వెళ్తే పిల్లరా అందరి ఇల్లు ఎలా ఉన్నాయి తెలుసండి? తాళ్ళు తగ్గ ఆడిపోతున్నాయి, అందరి ఇల్లు మెరిసిపోతున్నాయి, ఒక్క పెంకుటిల్లు కూడా లేదు. ఏమైందా? ఇంత బాగుందంటే వీళ్ళు బాగున్నాయి, ఇల్లు బాగున్నాయి. ఏమైందంటే అయ్యా ఆ రోజు మీరు చెప్పారు కదా, మీరు ప్రవచించారు, మీ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ మీద ప్రతి శాపాన్ని దేవుడు కొట్టేస్తాడు. నెక్స్ట్ ఇయర్ 2027 కల్లా పిల్లల బందలోపులో మీ గ్రామాల పరిస్థితులన్నీ మారిపోతాయి. శ్రేష్టమైన గృహాలు దేవుడు మీ అందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. ఆమేన్. ప్రతి గృహంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. మీ స్థితులన్నీ మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాడుగా. దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకున్నాడు. నోవాహు బ్రతికి పట్టకట్టి ఆశీర్వదించబడ్డాడు. ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా, ఆరిన నేల కనబడింది. స్తోత్రం చెప్పండి. ఏం కనబడింది? తెల్లారింది. ఆమేన్. హల్లెలూయా. పిల్లల కొంతమంది జీవితంలో పిల్లల ఆరిన నేల లేదు, ఎండిన నేల కనబడటం లేదు. ఎక్కడ దిగాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ బ్రతకాలి, ఏటి పరిస్థితి తెలీదు. ఏం భయపడద్దు, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. నోవాహు బలిపీఠం కట్టాడు. ఏం కట్టాడు? ఈరోజు నీవు కూడా ఏం కట్టాలి? అందరూ మీ పక్కలో తిరిగి బలిపీఠం కట్టాలని చెప్పండి. మీరు బలిపీఠం కట్టాలని చెప్పండి. బలిపీఠం కట్టడం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఏంటి తెలుసా? ప్రార్థన. చెప్పండి. ఏం చేయాలంట? నీ ప్రార్థన బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఉత్తుత్తి ప్రార్థనలు ఆపేయాలా? ఏ ప్రార్థనలో? ఉత్తుత్తి ప్రార్థనలో కొంతమంది ఏం చేస్తారంటే మందిరంలోకి వచ్చేసరికి తడా కూడా ఇంటికాడ అసలు ప్రార్థన చేయరు. ఒక ముస్లిం వచ్చి నా దగ్గర అంటుంది, అయ్యా పాస్టర్ గారు నాకు కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, కొంచెం మీరు చేతులేసి ప్రార్థన చేస్తే
నా కళ్ళు బాగా కనబడేలా ప్రార్థన చేయండి అన్నది. ఆ పక్కన మనవడు ఉన్నాడు, ఒరే ఏట్రా మీ మామ ముసలి 90 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు కళ్ళు కావాలంటుంది, ఏంటి కళ్ళు ఎందుకు అని అడిగితే, ఏం లేదు పాస్టర్ గారు, రోజు ఇంట్లో సనుగుడు సనుగుడు సనుగుడు. ఏంటంటే ఆవిడ రోజు ఇంట్లో సనుగుడు అంట. ఏంటంటే సనుగుడు, ఎందుకంటే టీవీలో సీరియల్ కనపడలేదంట ఆవిడ బాధ. ఇప్పుడు కళ్ళు దేనికి కావాలంటే ఆవిడకి. అన్నయ్య గారు మీరు ప్రార్థన చేస్తే నాకు దేవుడు కళ్ళు ఇస్తే నేను రోజు కళ్ళద్దాలు ఇట్టుకొని ఏం చూసుకుంటాను, సీరియల్ చూసుకుంటాను. అందుకే కళ్ళు. ఎందుకంటే ఈ ముసుగులే ఇంటికాడ రోజు సీరియల్ చర్చిలోకి వచ్చేసి ఏం ప్రార్థన చేసేది తెలుసండి, పక్కన దండి తీసినట్టు స్తోత్రం పక్కన గుద్దేసి ఆడు ముందు జరగాలి గుద్దేసి ఇక్కడ దాకా ప్రార్థన. ఇంటికాడేమో ఎలాంటి బలిపీఠం దేవుడికి ఇష్టం లేదు. ఎలాంటి బలిపీఠం, దొంగ బలిపీఠాలు కట్టకండి, వేషధారణ బలిపీఠాలు కట్టకండి, శ్రేష్టమైన బలిపీఠాలు కట్టండి ప్రభువుకి. ఆమేన్, హల్లెలూయా. సియోను కుమారే నీ ప్రార్థన దివారాత్రులు నాకు వినబడనిమ్ము. ఆమేన్. నీ కన్నీరు మానకుండా పారనేమో. ప్రియులారా, రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేయి, బలిపీఠం కట్టు. నేను నిన్ను ప్రత్యేకమైన జనముగా చేయబోతున్నాను. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ప్రత్యేకమైన జనాంగం. ఆమె చెప్పండి గట్టిగా. రక్షణ పొందిన వాళ్ళ కులం చచ్చిపోయింది, ఆమె మతం చచ్చిపోయింది, ఆమె. హల్లెలూయా. ప్రాంతీయ భేదాలు చచ్చిపోయాయి, హల్లెలూయా. మరి ఎవరో మనం అంటే మనం రాజులైన యాజక సమూహం. మీ పక్కన తిరిగి మనం రాజులైన యాజక సమూహం అని చెప్పండి. హల్లెలూయా. మీలో ఇద్దరు ఉన్నారు. మీ పక్కన చెప్పండి, మీలో ఇద్దరు ఉన్నారని చెప్పండి. ఎవరు ఇద్దరంటే రాజు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. నీలో రాజు ఉన్నాడు. హల్లెలూయా. నేను రాజుని, నేను యాజకుడిని. చెప్పండి అందరికీ. ఆమె రాజుకి ఏముంటుంది? కిరీటమా, ఇంకా రాజు, ఇంకా వంకాయ. రాజుకి ఏముంటది? అధికారం ఉంటది. యాజకుడికి ఏముంటది? ఎవడో చెప్తే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు, గిఫ్ట్ ఇస్తాను. రాజుకి అధికారం ఉంటది. యాజకుడికి ఏముంటది? యాజకుడికి అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. నీకు అధికారం ఇవ్వబోతున్నాడు, అభిషేకం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నేను రాజుని, నేను యాజకుడను అని చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు రాజుగా, యాజకుడిగా మారిపోతావు. అందుకే భక్తుడు యేసన్న గారు రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో ఆమేన్ యాజకత్వము చేసేదను, కృపామయుడా నీ సింహాసనం నీలో నివసింపజే కృపామయుడా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొంతమంది ఎలా కూర్చున్నారంటే ఈ గాలి లేదు, దూరు లేదు ఇక్కడ. ఇంత అవసరమా? ఇప్పుడు కొంచెం త్వరగా ఒగ్గేస్తే ఏదో 2 మెతుకులు తినేసి ఇంటికి పడుకుంటా కదా, మాకు ఎందుకు ఈ బాధ అని చూస్తున్నాను నా వైపు. నేను కనిపెట్టాను మిమ్మల్ని.
నేను కనిపెట్టలేనంత అమాయకుడు అనుకున్నారా? స్తోత్రం. అలాంటి హల్లెలూయా. ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముచ్చటగా 10 అయింది. 10 అయింది. ఇక తమ్ముడు చూపించే టైం నాకు 10 అయింది. మరొక పావు గంటలో మిమ్మల్ని వదిలేస్తాను. చూసారు ఎంత ఆనందం? వదిలేస్తాడు అంటే ఆనందం, సంతోషం పొంగింది. ఎప్పుడు పాస్ గారు వదిలేస్తానంటే సంతోషం పొంగబోద్ది. హల్లెలూయా. గట్టికి స్తోత్రం. వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే, నా మందిరంలో నేను మిమ్మల్ని ఆనందింప చేస్తాను. ఆమేన్. ఈరోజు ఎందుకు మందిరంలో పెట్టాడు తెలుసా ప్రార్థన? మందిరంలో నిన్ను ఆనందింప చేయబోతున్నాడు. నీ మందిరము, నీ బలిపీఠము నొద్ద పిచ్చుకలకు పిచ్చుకలు అట్టలు మనకి ఆయన మందిరంలో ఈ రోజు నివాస స్థలం దొరికింది. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే యెహోవా మందిర ద్వారములతో నివసించుట నాకు అబ్బా. మందిరంలో నిన్ను ఆనందింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నేను నా బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోబోతున్నాను. చెప్పే మాట. ప్రభు నాతో అన్నాడు, చెప్పే మాట. నా బిడ్డ రక్షణ పొందిన నా బిడ్డలతో చెప్పే మాట. విమోచించబడిన ప్రజలతో చెప్పు. టెల్ దిస్ వర్డ్. నేను వారిని జ్ఞాపకం చేసుకోబోతున్నానని ప్రభు నాకు సెలవిచ్చినప్పుడు, మన శామ్యూయల్ రాజు దగ్గర నుండి ఆ చివరన కూర్చున్న సహోదరుడు చూసారా, వైట్ టీషర్ట్, ఆయన వరకు అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. 1 శామ్యూయల్ 1:19 చూడండి ఒకసారి. 1 శామ్యూయల్ గ్రంథం 1:19 చూడండి. 1:19 చదువున్నాను. చదువున్నానా? యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. ఆమేన్. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. ఆ మాట ఉందా లేదా? నేనేదైనా స్టోరీ చెప్తున్నానా? యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది తెలుసా? అన్న అప్పటి వరకు అన్న నిందలు, అన్న అవమానాలు, అవమానపరచబడి. ఏమని అవమానం? తన భర్త ఎలకానకు 2 భార్యలు. అన్న పెనిన్న. ఈ పెనిన్న మామూలుది కాదు. మాట్లాడితే గుండ్రాలా, మాట్లాడితే శనిగొట్టుదానా, నీ మొఖం చూపించుకే, నీ కాళ్ళు పెట్టద్దు, నువ్వు ఎక్కడికి రావద్దు, దరిద్ర కొట్టిదానా. ఎలాంటి మాటలు, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత శ్రమ. ఎవరు? అన్న ఒకరోజు మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వచ్చి నీళ్లు కృమ్మరించినట్టుగా తన హృదయాన్ని కృమ్మరించుకొని ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుడు ఏలీ వచ్చన్నాడు, ఏమమ్మా, ఏమైనా ద్రాక్షరసం తాగేవా, ఏమైనా మందు కొట్టావా, ఏంటేదో తూలుతున్నావు, మత్తుతో ఉన్నట్టుగా ఉన్నావు, ఏంటి? అయ్యా, నీ అవసరాలకు నేను ద్రాక్షరసం తాగలేదయ్యా. మరి ఏం చేస్తున్నావు? నా హృదయాన్ని యెహోవా సన్నిధిలో కృమ్మరించుకుంటున్నాను. ఆమేన్. I pour my heart in the presence of the Lord. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో. అంటే ఆ యమ్మని కూర్చొని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని చాలా గాలి కోసం, వాళ్ళకి గాలి లేక ఆవిడ తీసుకెళ్ళండి.
ఆవిడ తీసుకెళ్ళండి బాబు కొంచెం బయటికి. డిస్టర్బ్ అయిపోతుంది సార్ మొత్తం. నన్ను చూచువడా, ఈ లోపు ఆవిడ బయట తీసుకెళ్ళండి. నిత్యం కాచువడా, నువ్వు చూచువడా బాబురే. చుట్టూ నన్ను ఆవరించావు, తెలుసుకున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ తీసుకెళ్ళి బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను నిత్యం కాచువడా, దండమైన తీసుకెళ్ళండి. నిత్యం కాచువడా, చప్పట్లు గట్టిగా. ఎన్నికను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూ నన్ను ఆవరించావు. పట్టి నన్ను చూచావు, ధన్యవాదం ధన్యవాదం. నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్యా ప్రశాంతంగా అయిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నేను ముగించేస్తాను, కంగారు పడకండి. ఎందుకంటే మరి వాతావరణాన్ని బట్టి మనం త్వరగా ముగించుకొని ప్రార్థన పూర్వకంగా ఇంటికి వెళ్దాం. ఆయన బాక్స్ కట్టి నిలబడతాను. దేవునికి స్తోత్రం. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనగా ఏమైందంట? ఆమె గర్భము ధరించిందంట. ఆమె నిందలు ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి. ఆమేన్. ఏ ఇంటిలో అయితే నిందలు పడిందో, ఏ గ్రామంలో అయితే అవమానపరచబడిందో, ఏ స్థలంలో అయితే తల దించుకుందో, ఏంటి ప్రభువా నేనేం చేసేది, ఇంతకాలం నేనేం చేసేది, నాకెందుకు ఈ నింద, నాకెందుకు ఈ శ్రమ అని బాధపడుతున్న సహోదరి జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు గర్భము తెరవబడింది. ఎవరు పుట్టారు? చెప్పాలి గట్టిగా, ఎవరు పుట్టారు? అసలు మామూలుడు కాదు, ఆయన ప్రవక్త, న్యాయాధిపతి పుట్టాడు. ఆమె మామూలుడు కాదు, కింగ్ మేకర్ పుట్టాడు. కింగ్ మేకర్ అన్నా, కింగ్ మేకర్ అంటే తెలుసా? రాజులను అభిషేకించేవాడు. రాజు ఎవరు ఉండాలో, ఎవరు రాజు కాదో, ఎవరు రాజు అభిషేకించే గొప్ప అభిషేకం కృప దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. లేటుగా పుట్టాడు, కానీ లేటెస్ట్ గా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం లేట్ అయిపోయినా లేటెస్ట్ గా ఉంటది. లేట్ అయిందని కంగారు పడొద్దు, తొందర పడొద్దు. హల్లెలూయా. పాస్టర్ గారు మీద బొర మీద ఇంటికి పీకికండి. పాస్టర్ గారు
ఏమి ఇంకా కార్యం జరగలేదు బాబాయ్, ఇన్ని సంవత్సరాలు వస్తానికి ఇల్లు లేదు, పొల్లు లేదు, మా బిడ్డకు వివాహం అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, అది జరగదు, ఇది జరగట్లేదు. పాస్టర్ ఏం చేస్తాడు? ఈయన ప్రార్థన చేయడం తప్ప ఈయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు. ఆమేన్. దైవజనుడిని గౌరవించండి, దేవుని సేవకుని వెంబడించండి. లేట్ అయినా కంగారు పడద్దు. లేటెస్ట్ గా శ్రేష్టమైన దీవెనకరమైన ఆశీర్వాదాలు దేవుడు నీ ఒడిలో ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ యూ. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? నీ నిందలు పూదండగా మారిపోతాయి. నీ శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. నీ చీకటి వెలుగుగా మారుతుంది. చీకట్లో నీ కోసం వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. నీ మార్గాల్లో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. నువ్వు చక్కగా ఓ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాం. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అది కూడా జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండము 19:29. ఆదికాండము 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమునున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. అందరు జాగ్రత్తగా నాతో చెప్పండి. దేవుడు లోతును తప్పించడానికి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహామును బట్టి ఎవరిని తప్పించాడు? దేవుడు లోతును తప్పించాడు. పిల్లరా, లోతు తన భార్య, 2 కుమార్తెలు ఏ పట్టణంలో నివసిస్తున్నారని? సొదొమ గుమొర్రా. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగమాట, విశాఖపట్నం గాజువాక లాగమాట. 2 పట్టణాలు. ఆ 2 పట్టణాలు ఎలా తయారయ్యాయంటే భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది అక్కడ. భక్తి భయము లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అందరూ. జాగ్రత్తగా ఆలకించండి. పిల్లగా, దేవుని భయం బొత్తుగా ఎవరిలో లేకుండా పోతా ఉంది. దుష్టులైపోయారు, బహుపాపులైపోయారు. దేవుడు అన్నాడు, నేను ఈ 2 పట్టణాలని అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాను అన్నాడు దేవుడు. అయితే ఆ పట్టణాల్లో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఎవరున్నారు? అబ్రహాము యొక్క అన్నీ కొడుకు. అబ్రహాంకి కొడుకు అవుతాడు. పిల్లలా, బంధువు, రక్త సంబంధి అగ్ని గంధకాలతో కాల్చివేయబడబోతున్నాడు. తన కుటుంబం అంతా పాడైపోతుంది, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా ఆలకించండి. అయితే లోతును నశింపు చేయకుండా ఎవరನ್ನು బట్టి? అబ్రహామును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడంట. హల్లెలూయా. ప్రియరా, ఈ రోజు దేవుని బిడ్డలమైన మనం నశించిపోకుండా, మనము నాశనం అయిపోకుండా, మనం పాడైపోకుండా, మన పాపాన్ని బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన దోషమును బట్టి మనం పాడైపోకుండా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మనందరినీ కాపాడాడు, మనందరినీ తప్పించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, మనల్ని జ్ఞాపకం చేసుకుని మనందరినీ భయంకరమైన ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఉగ్రత రాబోతుంది, భయంకరమైన ఉగ్రత. ఒక పాట కూడా ఉంది కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. భయంకరమైన దినం రాబోతుంది. ప్రభు రాకడ రాబోతుంది. జాగ్రత్తగా ఆలకించాల. ఈ మధ్యకాలంలో 2026 ప్రారంభంలో ప్రభు నాతో మాట్లాడారు. ఏంటో తెలుసా? కుమారుడా, నువ్వు ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, నువ్వే ప్రాంతానికి, ఏ పట్టణానికి వెళ్ళినా నా రాకడ కోసం చెప్పడం మర్చిపోవద్దు. నేను త్వరగా వస్తున్నానని సంఘాలను హెచ్చరించు అన్నాడు ప్రభు. సంఘాలను హెచ్చరించు, సంఘాలను సిద్ధపడమని చెప్పు.
సంఘాలను సిద్ధపడమని చెప్పు, విశ్వాసులను సిద్ధపడమని చెప్పు, వారి దీపాలు వెలిగించుకోమని చెప్పు, వారి దివిటీల్లో నూనెను నింపుకోమని చెప్పు. దివిటీలు ఉన్నాయి కానీ అందులో ఏమి లేదు, నూనె. నూనె అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధాత్మ. నా దివిటీలు నింపయ్యా, నా హృదయాన్ని నింపయ్యా, సమృద్ధిగా నింపయ్యా. దీపం మారిపోకూడదయ్యా. నీ వచ్చే వరకు, పెళ్లి కుమారుడు వచ్చే వరకు నా దివిటి వెలగాలయ్యా. హల్లెలూయా. పిల్లరా, ఒకవేళ నీ దివిటి ఆరిపోతే, నీ దివిటిలో నూనె లేకపోతే, ప్రార్థన లేకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే, నీ దీపం మారిపోతే పెళ్లి కుమారుడు వచ్చి నిన్ను విడిచిపెడతాడు. విడిచిపెట్టబడుట బహు ఘోరం, చాలా ఘోరంగా ఉంటుంది నీ పరిస్థితి విడిచిపెట్టబడితే. ఇప్పుడు దేవుని భయం వదిలేసి విచ్చలవిడిగా, ఎవరి భయం లేకుండా, పర్వాలేదులే, ఏం కాలేదులే, ఏం చేసినా ఏం అవ్వలేదులే, పాపం చేసినా ఏం అవ్వలేదులే అని విచ్చలవిడిగా బ్రతికావా, విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. ఎత్త పడకుండా విడిచిపెట్టబడితే బహు ఘోరంగా ఉంటది. క్రీస్తు విరోధి వస్తున్నాడు, యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ ఉంది. భయంకరమైన 7 పాత్రలు కొమ్మరించబోతున్నాడు దేవుడు. భయంకరంగా ఉంటది. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటది. పిల్లరా, కరువులు, యుద్ధాలు, అణుబాంబులు పడతాయి. పిల్లరా, ఎటు వెళ్ళలో తెలియదు. మరణం కొరకు ప్రజలు పరుగులు తీస్తారు. మరణము ఉండదు, మరణము దొరకదు. పిల్లరా, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. పిల్లరా, విడిచిపెట్టబడితే క్రీస్తు విరోధి వచ్చి హింస పెడతాడు సంఘాన్ని. విడిచిపెట్టబడితే నువ్వు నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువు అంటున్నాడు, నీ దీపాలు, దివిటీలు నూనెతో నింపుకో. నేను త్వరగా వస్తున్నాను, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఆ మధ్యకాలంలో నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, క్లౌడ్స్ ఆర్ రెడీ. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ప్రభు. క్లౌడ్స్ ఆర్ రెడీ. మేఘాలు సిద్ధంగా ఉన్నాయి. దేనికి? మేఘాలు సిద్ధంగా ఉన్నాయంటే దేనికి? మనలందరినీ మేఘాల మీద తీసుకుని వెళ్ళటానికి ప్రభు అయిన దేవుడు మేఘాలను సిద్ధపరిచేశాడు. మన ఇంటి ముందు వాహనం వచ్చి ఆగింది అంటే అర్థం ఏంటో తెలుసా? మనం వెళ్ళి ఎక్కాలని. మేఘాలు సిద్ధంగా ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నీవు త్వరలో ఆ మేఘాలు ఎక్కబోతున్నావు. ఆ మేఘాల మీద ఎక్కి మనం కూర్చుంటే ఆ మేఘాలు మనలందరినీ మధ్యాకాశానికి తీసుకుని వెళ్తుంది. ఆమేన్. అక్కడ we will see the Lord. అక్కడ ప్రభుని ముఖాముఖిగా చూస్తాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ ప్రభుని ఆరాధిస్తున్నావో, ఏ యేసయ్యను ప్రేమిస్తున్నావో, ఏ యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నావో ఆ యేసయ్యని నువ్వు కన్నులారా చూడబోతున్న సమయము దగ్గర పడింది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఈ సందేశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. పిల్లరా, ఈ రోజు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి రక్షణ పొందండి. ఈ రాత్రి మందిరంలో ఉండి మీ పాపాలు ఒప్పుకోండి. రేపు మీకు బాప్తీసాలు ఇచ్చిన వెళ్తాను. ఇంకా మీరు ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈ రాత్రి మందిరంలో ఉండి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడండి. ప్రభువును దర్శిస్తాడు. రేపు మీకు రక్షణ బాప్తీసం ఇచ్చిన ఇక్కడి నుంచి వెళ్తాను. గంట గడియ లేట్ అయినా నేను ఉంటాను అవసరమైతే. అయితే నేను చెప్పాలన్న మాట ఏంటి తెలుసా? బాప్తీసం ఇవ్వాలని కాదు, మీరు ఒక్కరు కూడా నాశనములోకి వెళ్ళకూడదు. మీరు ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఈ రాత్రి నువ్వేమైనా ప్రార్థన చేస్తావు తెలుసా? ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకో. నా కుటుంబాన్ని, ప్రభువా, నా భర్తని జ్ఞాపకం చేసుకో. నా బిడ్డలు నా మాట వినటం లేదు బాబు. నాయన, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. నా వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకో. నా ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో. నాయన, నా సేవను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో.
నన్ను విడిపించు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకో, మీ రక్తం నన్ను ప్రోక్షించు, మీ ఆత్మతో నన్ను నింపు నాయనా అని ఈ రాత్రి ఆయనను ప్రార్థన చేసినప్పుడు, మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేన దశలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితులన్నీ, నీ ఇంటిలో పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. నీ ఇంట్లో సమాధానం లేదు కదా, నీ ఇంట్లో నెమ్మది లేదు కదా, నీ ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట కదా, నీ ఇంట్లో నెమ్మది లేదు కదా, నీ ఇంట్లో సమృద్ధి లేదు కదా, నీ ఇంట్లో షాప్ నిలబడి చేస్తుంది కదా. ఈ రాత్రి నువ్వు కన్నీరు కార్చి అడుగు, ప్రభువా ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన నిందలో ఉన్నానయ్యా, శ్రమలో ఉన్నాను బాబు, ఇదిగో దాసుల గృహంలో ఉన్నాను బాబు, ఇనప కొలుములో ఉన్నాను బాబు, నాయనా సంపాదిస్తున్నాను కానీ చిరుగుపోని సంచులు వేసినట్టు అయిపోతుంది బాబు, నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు కన్నీరు కారిస్తే, ఈ రాత్రి ప్రియులారా తన కుమారుడిని యేసు ప్రభువుని బట్టి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. ఈ రాత్రి సిలువ వేయబడినట్లుగా మన మధ్యలో ఉన్నాడు. యేసు రక్తము మన మధ్యలో ప్రవహించబోతుంది. ఆయా రక్తములో మీరందరూ కడగబడి ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత కూడా ప్రవహిస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మీకు విడుదల కలుగుతుంది రాత్రి. హల్లెలూయా. ఆయన సిలువ ద్వారా నీ శాపమంతా వెలకొట్టబడుతుంది రాత్రి. ఈ 2026 సంవత్సరం ఈ జూన్ నెల 3-4 తారీఖులో జరుగుతున్న ఈ సభలో మీరు జీవిత కాలంలో ఎప్పుడు మర్చిపోలేరు, ఎప్పుడు మర్చిపోలేనంత కార్యాలు ప్రభు చేస్తాడు ఈ సభల్లో. అందరూ దయచేసి మీ స్థలాల్లో మోకాల మీదకి రండి. చాలా ఇరుగ్గా ఉంది కాబట్టి లేచి నిలబడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లేచి నిలబడతారా? లేచి నిలబడి చేతులు పైకి ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మీ స్థలాల్లో నిలబడండి. అందరూ త్వరగా లేచి నిలబడండి. అందరూ త్వరగా లేచి నిలబడండి. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేసుకుంటారు. అందరూ 2 చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకుని మీ స్థలాల్లో లేచి నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. లేచి నిలబడండి. ప్రార్థనలు పిల్లలు ఏ మాటలు విన్నారో, ఏ మాటల చేత మీరు గొడవపడ్డారో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేయడం మొదలెట్టండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు. ఒక్కొక్కరిని తాకడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ లేచి నిలబడండి. చేతులు 2 పైకెత్తి ప్రార్థన చేయండి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో శాపము బరువుగా ఉంది నా మీద నాయన, నాయన భారముగా ఉంది శాపము నాయన, నాయన కరువు భారముగా ఉంది నాయన, వ్యాధి భారముగా ఉంది నాయన, కుటుంబ సమస్యలు భారముగా ఉన్నాయి నాయన. నాయన నన్ను జ్ఞాపకం చేసుకో. నా భారాన్ని తేలిక చేయ నాయన. నాయన నన్ను జ్ఞాపకం చేసుకో నాయన అది ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇనప కొలుములో ఉన్నట్టుగా ఉన్నావా? ఇనప కొలుమా? అది దాసుల గృహమా? అది కీడా? అది నిందలా? అది శాపమా? అది ఆర్థిక భారమా? ఈ రాత్రి విడుదల చేయబోతున్నాడు. ఈ చివరి రాత్రి, ఈ సభకు చివరి రాత్రిలో ప్రభు మన మధ్య సంచారం చేస్తాడు ఆయన. ఒక్కొక్కరిని తాగడానికి ఇష్టపడతాడు ఈ రాత్రి. సాధన చేయండి అందరూ.